చాలాసార్లు మనలో ఉన్న లోపాలు మనకు కనబడవు, మన పిల్లల్లో ఉన్న లోపాలు మనకి కనబడవు. ఇది ఏలీ భక్తుని యొక్క జీవితము మనకు ఒక హెచ్చరిక అండి. ఎందుకంటే ఎదుటి వారిలో లోపాలు ఎంత జాగ్రత్తగా గమనిస్తామో మన బిడ్డలలో కూడా లోపాలు ఏవైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కప్పడం కాదు, సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, క్షమాపణ అడగాలి. ప్రభువా, నీ ఎదుట మేము నిందారహితులంగా నిర్దోషులంగా ఉంటే చాలయ్యా, మా గురి మా గమ్యము అదే. చాలాసార్లు చూడండి, తల్లిదండ్రులుగా సమర్థించుకుంటూ ఉంటాం. మా వాడు అలా కాదండి, మా అమ్మాయి అలా కాదండి, ఎవరైనా మీ అమ్మాయిని పలానా వీధి చివరి చూసామండి, పలానా అబ్బాయి బైక్ మీద చూసామండి అనగానే వాళ్ళ మీద ఇక్కడ దాకా పెట్టేసుకుంటారు. వాళ్ళని ఇంకా ప్రధాన శత్రువులుగా చూస్తారు. మీరు దొరకపోతారా, మీ పిల్లల్లో మాకు దొరకవా అన్నట్లుగా. నిజానికి వారు ఎందుకు చెప్పారంటే, నువ్వు జాగ్రత్త పడి బాగు చేసుకుంటావని, కూతురు బతుకును బాగు చేసుకుంటావని, నీ ఇంటి యొక్క పరువును నిలబెట్టుకుంటావని, అక్రమమైన జీవితంలోకి నీ బిడ్డలు వెళ్లకుండా ఆపుకుంటావని. కానీ ఏమవుతుందంటే, చెప్పిన వారు ఏమైపోతూ ఉంటారండి, పగబట్టేస్తారండి. పాము పగబట్టినట్టు పగబట్టేస్తారు. ఎవరైనా చెప్పారంటే వాళ్ళ మీద పగబట్టేస్తారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అదృశ్యం అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళిందంటే వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా మీ చేతులు దాటి అప్పుడు ఊరంతటికి తెలిసిన తర్వాత, అప్పుడు ఇంకా దాచడానికి ఏముండదుగా, ప్రపంచం అంతటికి తెలిసిన తర్వాత, ఇంటి పరువు పోయిన తర్వాత ఇంకా చేసేదేమి, దేవుని నామము అవమానం పాలైన తర్వాత ఇంకా చేసేదేమి అయితే